హాయ్ స్టూడెంట్స్, నేను ఈ వీడియోలో సూపర్వైజరీ కంట్రోల్ అండ్ డేటా అక్వైజిషన్ సిస్టమ్స్ గురించి నేను మీకు నీట్గా సింపుల్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎక్కడా స్కిప్ చేయకండి. మీకు అర్థమయ్యేలాగే సింపుల్ వర్డ్స్లో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్టూడెంట్స్, ఏదైతే నేను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో ఇప్పుడు మీకు అర్థమవుతుంది. బట్ మనకి మ్యాటర్ అనేది కావాలి కదా ఈ తెలుగు టు ఇంగ్లీష్ కన్వర్షన్కి. సో ఆ మ్యాటర్ అనేది నేను ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను. సో మీకు ఈజీగా అర్థమవుతుంది అనమాట. నేను చెప్పాక అక్కడ ఉన్న మ్యాటర్ చదవండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. మీకు అర్థమైంది నీట్గా పాయింట్స్ వైజ్ గా రాసుకోండి. సో సూపర్వైజరీ కంట్రోల్ అండ్ డేటా అక్వైజిషన్ సిస్టమ్స్ అనే మోడర్న్ ఇండస్ట్రియల్ ఆటోమేషన్ లో చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇవి ఏం చేస్తాయంటే ఇండస్ట్రీస్ ని మంచిగా హెల్ప్ చేస్తాయి. అంటే మానిటర్, కంట్రోల్ ఇంకా అనలైజ్ చేస్తాయి అన్నమాట ప్రాసెస్ ని రియల్ టైమ్ లో. సో దీని వల్ల మనకి బెటర్ ఎఫిషియన్సీ, సేఫ్టీ ఇంకా కాస్ట్ అనేవి మనకి మంచిగా ప్రొవైడ్ అవుతాయి. కాస్ట్ అనేది లెస్ గా ఉంటుంది, సేఫ్టీ ప్రొవైడ్ అవుతుంది, బెటర్ ఎఫిషియన్సీ ఉంటుందన్నమాట. సో ఫస్ట్ వచ్చేసి రియల్ టైమ్ మానిటరింగ్. సో సూపర్వైజరీ కంట్రోల్ అండ్ డేటా అక్వైజిషన్ సిస్టమ్స్ అనేవి మనకి రియల్ టైమ్ అప్డేట్స్ అనేవి ఇస్తాయన్నమాట ఇండస్ట్రియల్ ప్రాసెస్ ని. సో ఇవేంటంటే మంచిగా ఏదన్నా ఫాల్స్ ఉన్నా కానీ తొందరగా క్విక్ గా ఫైండ్ చేసి మనకి ఇవి అలర్ట్ అనేవి ఇస్తాయన్నమాట. తొందరగా ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేస్తాయి. సో ఏదైనా సిస్టమ్ లో అన్యూజువల్ గా ఉందా, ఏదైనా ఫాల్ట్ ఉందా తొందరగా ఫైండ్ చేసేసి మనం దాన్ని క్విక్ గా రీసాల్వ్ చేయొచ్చు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఆటోమేషన్. ఈ సూపర్వైజరీ కంట్రోల్ అండ్ డేటా అక్వైజిషన్ సిస్టమ్స్ అని వేరియస్ ఇండస్ట్రియల్ ప్రాసెస్ ని మంచిగా ఆటోమేట్ చేస్తాయి అనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే మాన్యువల్ వర్క్ అనేది రెడ్యూస్ అయిపోతుంది. సో దీనివల్ల బెటర్ ఎక్యూరసీ ఉంటుంది, ఫాస్టర్ ఆపరేషన్స్ అనేవి ఉంటాయి, ఇంకా హ్యూమన్ ఎర్రర్స్ అనేవి చాలా తక్కువగా ఉంటుందన్నమాట. సో మన ఇన్వాల్వ్మెంట్ అనేది ఏమి ఉండదు, మొత్తం మిషన్సే చూసుకుంటాయి. సో నెక్స్ట్ వచ్చేసి డేటా కలెక్షన్ అండ్ అనాలిసిస్. ఇందులో ఏంటంటే ఈ సిస్టమ్స్ అనేవి లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని రెగ్యులర్ గా కలెక్ట్ చేసుకుంటూ ఉంటాయి అనమాట. సో ఈ డేటా అనేది మనకి ట్రెండ్స్ ని ఫైండ్ చేయడం, ఇంకా పర్ఫార్మెన్స్ ని ఇంప్రూవ్ చేయడం, ఇంకా బెటర్ డెసిషన్ మేకింగ్ లో మంచిగా హెల్ప్ అవుతాయి అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి రిమోట్ యాక్సెస్ అండ్ కంట్రోల్. సో ఈ సూపర్వైజరీ కంట్రోల్ డేటా అక్వైజిషన్ సిస్టమ్స్ అనేవి ఏంటంటే మంచిగా ఆపరేట్ చేస్తాయి అనమాట. ఆపరేట్స్ ని ఎలో చేస్తాయి, అంటే మానిటర్ ఇంకా కంట్రోల్ చేస్తాయి అనమాట ఇండస్ట్రియల్ ప్రాసెస్ ని. సో మనం ఫార్ అవే లొకేషన్స్ లో నుండి మనం దూరంగా ఉండి మనము ఆ ఇండస్ట్రియల్ ప్రాసెస్ ఏవైతే ఉంటాయో ఆ మిషన్స్ ని మనం మానిటర్ ఇంకా కంట్రోల్ చేయొచ్చు అనమాట. సో దీని వల్ల ఏమవుతుందంటే మోర్ ఫ్లెక్సిబిలిటీ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఇంకా ఏంటంటే మనం ఎక్కడ ఉన్నా కానీ సో ఈజీగా మనం మేనేజ్ చేసేయచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే సేఫ్టీ. ఈ సిస్టమ్స్ అనేవి బోత్ హ్యూమన్స్ ఇంకా మెషిన్స్ కి మంచిగా సేఫ్టీ అనేది ఇంక్రీజ్ చేస్తుంది అనమాట. రియల్ టైమ్ మానిటరింగ్ ని ప్రొవైడ్ చేస్తుంది, యాక్సిడెంట్స్ ని ప్రివెంట్ చేస్తుంది, ఇంకా డౌన్ టైమ్ సిస్టమ్ ని రెడ్యూస్ చేస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి కాస్ట్ సేవింగ్స్. సో మనం ఈ ప్రాసెస్ ని ఇంప్రూవ్ చేయడం వల్ల ఏమవుతుందంటే వేస్ట్ ని రెడ్యూస్ చేయొచ్చు, డౌన్ టైమ్ ని కటింగ్ చేయొచ్చు, ఇంకా ఏంటంటే ఇవి ఇండస్ట్రీస్ లో మంచిగా హెల్ప్ అవుతాయి అనమాట, మనీని సేవ్ చేయొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఆప్టిమైజ్డ్ ప్రొడక్షన్. సో ఈ సిస్టమ్స్ అనేవి ఈ ప్రొడక్షన్ ప్రాసెస్ ని చాలా వరకు మంచిగా ఇంప్రూవ్ చేస్తాయి అనమాట. సో రియల్ టైమ్ డేటా అనేది ప్రొవైడ్ చేస్తుంది, ఇంకా ఏంటంటే క్విక్ చేంజెస్ ని ఎలో చేస్తుంది అనమాట, ఇంకా ఎఫిషియన్సీని బూస్ట్ చేస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇంప్రూవ్డ్ ఎఫిషియన్సీ, ఆల్రెడీ నేను చెప్పాను. సో ఈ సూపర్వైజరీ కంట్రోల్ డేటా అక్వైజిషన్ సిస్టమ్స్ అనేవి ప్రాసెస్ ని ఆటోమేట్ చేస్తుంది అనమాట. సో దీనివల్ల ఏంటంటే ఇండస్ట్రీస్ అనేవి రిసోర్సెస్ ని మంచిగా బెటర్ గా యూస్ చేసుకుంటాయి, వాటి యొక్క ప్రొడక్టివిటీని ఇంక్రీజ్ చేసుకుంటాయి. ఓవరాల్ గా మనకి ఎఫిషియన్సీ అనేది మంచిగా ఇంక్రీజ్ అవుతుంది. ఇంకా డౌన్ టైమ్ రెడ్యూస్, ఈ వర్డ్ అనేది చాలా సార్లు రిపీట్ అవుతూ ఉంటుంది. సో ఈ ఎస్సీఏడిఏ సిస్టమ్స్ అనేవి ఏంటంటే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే తొందరగా వాటిని డిటెక్ట్ చేసేసి ఇంకా మెయింటెనెన్స్, ప్రివెంటివ్ మెయింటెనెన్స్ ని ఎలో చేస్తుంది అనమాట. సో దీనివల్ల మనకి ఏమవుతుందంటే సిస్టమ్ డౌన్ టైమ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎన్హాన్స్డ్ డెసిషన్ మేకింగ్. సో ఈ ఎస్సీఏడిఏ అనేది మనకి వాల్యుబుల్ డేటా అనేది ఇస్తుంది అనమాట, బోత్ ఆపరేటర్స్ కి ఇంకా మేనేజర్స్ కి. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకి ఈ డెసిషన్స్ అనేవి మంచిగా పర్ఫామ్ అవుతాయి. సో దీనివల్ల మనకి బెటర్ రిజల్ట్స్ అనేవి వస్తాయి. సో స్టూడెంట్స్ అర్థమైందా? సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే సూపర్వైజరీ కంట్రోల్ అండ్ డేటా అక్వైజిషన్ సిస్టమ్. సో ఇంకా కొంచెం డీటెయిల్ గా చూద్దాం. సో ఈ ఎస్సీఏడిఏ సిస్టమ్ అనేది ఒక సెంట్రలైజ్డ్ కంప్యూటర్ బేస్డ్ సిస్టమ్. సో ఇది ఏం చేస్తుంది ఆల్రెడీ చెప్పాను, మానిటర్ చేస్తుంది, కంట్రోల్ చేస్తుంది, ఇంకా అనలైజ్ చేస్తుంది. ఎవరిని? ఇండస్ట్రియల్ ప్రాసెస్ ని. రియల్ టైమ్ లో మనకి ఇండస్ట్రియల్ ప్రాసెస్ ని మానిటర్, కంట్రోల్ ఇంకా అనలైజ్ చేస్తుంది అనమాట. ఇది ఒక ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది అనమాట క్రిటికల్ ఇంకా టైం సెన్సిటివ్ ఆపరేటర్స్ లో. ఇంకా ఏం ఎన్షూర్ చేస్తుందంటే ఫెసిలిటీస్ లైక్ పవర్ ప్లాంట్స్, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్, ఇంకా ఆయిల్ అండ్ గ్యాస్ ఇండస్ట్రీస్, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, వీటన్నిటికీ ఒక ఎఫిషియెంట్, సేఫ్ అండ్ రియలబుల్ ఆపరేషన్స్ ని ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో స్టూడెంట్స్, ఈ సూపర్వైజరీ కంట్రోల్ అండ్ డేటా అక్వైజిషన్ సిస్టమ్స్ అనేవి రియల్ టైమ్ డేటాని కలెక్ట్ చేసుకుంటాయి అనమాట, సెన్సార్స్ ఇంకా ఫీల్డ్ డివైసెస్ నుంచి ఫిజికల్ ప్రాసెస్ లో. సో ఈ డేటా అనేది ఏంటంటే యూజ్ చేసుకొని మానిటర్, కంట్రోల్ ఇంకా ఆప్టిమైజ్ చేస్తుంది అనమాట, మంచిగా ఎఫెక్టివ్ గా ప్రాసెస్ చేస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ సూపర్వైజరీ
కంట్రోల్ అండ్ డేటా అక్వైజిషన్ సిస్టమ్ కాంపోనెంట్స్ ఏంటో చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి ఫీల్డ్ డివైజెస్ అంటే సెన్సార్స్ అండ్ యాక్చుయేటర్స్ అన్నమాట. సెన్సార్స్ ఏం చేస్తాయంటే ఫిజికల్ వాల్యూస్ లైక్ టెంపరేచర్, ప్రెజర్, ఫ్లో, వోల్టేజ్ ఇవన్నిటిని మెజర్ చేస్తుందన్నమాట. సో యాక్చుయేటర్స్ ఏం చేస్తాయంటే కంట్రోల్ యాక్షన్స్ ని పర్ఫామ్ చేస్తాయన్నమాట. అంటే ఏంటంటే వాల్వ్స్ ని ఓపెన్ ఇంకా క్లోజ్ చేయడం, మోటార్ స్టార్ట్ ఇంకా స్టాప్ చేయడం, ఇంకా పంప్స్ యొక్క స్పీడ్ ని అడ్జస్ట్ చేయడం అన్నమాట. యాజ్ పర్ ది సూపర్వైజరీ కంట్రోల్ అండ్ డేటా అక్వైజిషన్ కమాండ్స్. సో నెక్స్ట్ కాంపోనెంట్ వచ్చేసి ఏంటంటే రిమోట్ టర్మినల్ యూనిట్స్ ఆర్ ప్రోగ్రామబుల్ లాజిక్ కంట్రోలర్స్ అన్నమాట. సో ఈ ఆర్టీయూ ఇంకా పిఎల్సిస్ ఏంటంటే ఇవి ఒక లింక్ లాగా ఉంటాయన్నమాట ఫీల్డ్ డివైజెస్ కి ఇంకా సూపర్వైజరీ కంట్రోల్ అండ్ డేటా అక్వైజిషన్ సిస్టమ్స్ కి. ఇవి ఏం చేస్తాయంటే సెన్సార్స్ నుంచి డేటాని కలెక్ట్ చేసుకొని అవి ప్రాసెస్ చేస్తాయి అనమాట. ప్రాసెస్ చేసి ఏం చేస్తాయంటే ఈ ఎస్సీఏ సర్వర్ కి సెండ్ చేస్తాయి. సో ఈ ఆర్టీయూ ఇంకా పిఎల్సిస్ ఏం చేస్తాయి ఇంకా కంట్రోల్ కమాండ్స్ ని రిసీవ్ చేసుకుంటాయి అనమాట ఎస్సీఏ నుంచి. ఇంకా ఏంటంటే ఫీల్డ్ డివైజెస్ ని వాటి బట్టి ఆపరేట్ చేస్తాయి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి కమ్యూనికేషన్ నెట్వర్క్. ఇది ఏం చేస్తుందంటే డేటాని ఏదైతే మనకి ఫీల్డ్ డివైజెస్ ఉంటాయి కదా అక్కడ నుంచి ట్రాన్స్మిట్ చేస్తుంది అనమాట ఎస్టీఏ సర్వర్ కి. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇవి మనకి వైడ్ టెక్నాలజీస్ లైక్ ఈథర్నెట్, ఫైబర్ ఆప్టిక్స్ అయినా అవ్వచ్చు, లేకపోతే వైర్లెస్ అయినా అవ్వచ్చు అనమాట, లైక్ జిఎస్ఎం, రేడియో ఫ్రీక్వెన్సీ ఆర్ శాటిలైట్. సో ఇది ఏం ఎన్షూర్ చేస్తుందంటే సెక్యూర్ ఇంకా రియలబుల్ కమ్యూనికేషన్ ఎన్షూర్ చేస్తుంది అనమాట. సో మనకి ఇది రియల్ టైమ్ మానిటరింగ్ అండ్ కంట్రోలింగ్ లో చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే సూపర్వైజరీ కంట్రోల్ అండ్ డేటా అక్వైజిషన్ మాస్టర్ స్టేషన్ హెచ్ఎంఐ అండ్ సర్వర్స్. సో హ్యూమన్ మిషన్ ఇంటర్ఫేస్. ఈ హ్యూమన్ మిషన్ ఇంటర్ఫేస్ అనేది ఒక గ్రాఫికల్ స్క్రీన్ ఇంటర్ఫేస్ అన్నమాట. ఇదేంటంటే ఆపరేటర్స్ ని ఎలో చేస్తుంది అనమాట, అంటే ఎస్సీఏడిఏతో ఇంటరాక్ట్ అవ్వడంలో. ఇంకా రియల్ టైమ్ డేటా, సిస్టమ్ స్టేటస్, అలారమ్స్ ఇవన్నీ ఒక సింపుల్ ఫార్మాట్ లైక్ చార్ట్స్, డయాగ్రామ్స్ ఇంకా గ్రాఫ్ రూపంలో మనకి ఇది డిస్ప్లే చేస్తుంది అనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే ఆపరేటర్స్ అనే వాళ్ళు యాక్షన్స్ లైక్ ఈ ఎక్విప్మెంట్ ని స్టార్ట్ ఆర్ స్టాప్ చేయడం, లేకపోతే ఏమన్నా ప్రాసెస్ సెట్టింగ్ ని చేంజ్ చేయడం పర్ఫామ్ అవుతాయి. సో హ్యూమన్ మెషిన్ ఇంటర్ఫేస్ యొక్క ఫంక్షన్స్ ఏంటంటే డేటా డిస్ప్లే, రియల్ టైమ్ డేటాని చూపిస్తుంది అనమాట. ఇంకా ప్రాసెస్ మానిటరింగ్, డిస్ప్లే మెషిన్ ఇంకా ప్రాసెస్ స్టేటస్ ని మనకి గ్రాఫికల్ గా ఇది చూపిస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే కంట్రోల్ యాక్షన్స్. ఇవి ఆపరేటర్స్ ఏవైతే కమాండ్ సెండ్ చేస్తాయో ఫీల్డ్ డివైజెస్ కి అవి కంట్రోల్ చేస్తూ ఉంటాయి అనమాట. లెట్స్ ఆపరేటర్ సెండ్ కమాండ్స్ టు ఫీల్డ్ డివైజెస్. సో నెక్స్ట్ వచ్చేసి అలారం మేనేజ్మెంట్. ఇంకా ఏంటంటే ఇది చూపిస్తూ ఉంటుంది మనకి గ్రాఫికల్ గా, ఇంకా అలారమ్స్ ని మేనేజ్ చేస్తూ ఉంటుంది ఆర్ ఫాల్స్. నెక్స్ట్ వచ్చేసి డేటా లాగింగ్ అండ్ ట్రెండ్స్. ఇది ఏంటంటే హిస్టారికల్ డేటాని స్టోర్ చేసుకొని ట్రెండ్స్ బేస్ మీద అనాలిసిస్ చేస్తూ ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ ఎస్సీఏడిఏ సర్వర్. ఇదేంటంటే మెయిన్ కంట్రోల్ సెంటర్ అనమాట. ఎస్సీఏడిఏకి ఒక మెయిన్ కంట్రోల్ సెంటర్ లాగా యాక్ట్ అవుతుంది. ఇది ఏం చేస్తుందంటే కలెక్ట్ చేసుకుంటుంది, ప్రాసెస్ చేస్తుంది, స్టోర్ చేసుకుంటుంది అనమాట. ఏదైతే మనకి ఆర్టీయూ నుంచి డేటా ఉంటుంది కదా రియల్ టైమ్ డేటాని కలెక్ట్, ప్రాసెస్ ఇంకా స్టోర్ చేసుకుంటుంది. సో ఈ డేటాని అంతా ఏమవుతుందంటే మనము రిపోర్టింగ్, రెగ్యులర్ కంప్లైంట్స్ ఆర్ ఫ్యూచర్ అనాలిసిస్ కి మనము యూజ్ చేసుకోవచ్చు. సో ఈ ఎస్సీఏడిఏ సర్వర్ యొక్క ఫంక్షన్స్ ఏంటంటే డేటా అక్వైజిషన్, ప్రాసెసింగ్, డేటా స్టోరేజ్ అండ్ హిస్టారికల్ అచీవింగ్, కమ్యూనికేషన్ మేనేజ్మెంట్ ఏదైతే మనకి డివైజెస్ కి హెచ్ఎంఐకి, ఇంకా కంట్రోల్ అండ్ సూపర్వర్షన్ అనమాట ఇండస్ట్రియల్ ప్రాసెస్ ని డేటాని యూజ్ చేసుకొని. సో ఇవన్నీ ఫంక్షన్స్. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే సూపర్వైజరీ కంట్రోల్ అండ్ డేటా ప్రాసెసింగ్. ఇక్కడ ఏమవుతుందంటే ఎస్సీఏడిఏ సాఫ్ట్వేర్ అనేది రియల్ టైమ్ డేటాని అనాలిసిస్ చేస్తుంది అనమాట. ఏమన్నా ఫాల్స్ ఉంటే ఫైండ్ చేస్తుంది, ఇంకా నెసరీ యాక్షన్స్ అనేవి పర్ఫామ్ చేస్తుంది, అలారమ్స్ ని క్రియేట్ చేస్తుంది అనమాట, ఈవెంట్ లాంగ్స్ ఇవన్నీ ఇవి చూసుకుంటా ఉంటుంది అనమాట. ఇంకా ఆపరేటర్స్ కి మంచిగా హెల్ప్ అవుతుంది బెటర్ డెసిషన్ ని మేక్ చేయడంలో, ఇంకా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ని ప్రొవైడ్ చేయడంలో. సో స్టూడెంట్స్ ఒకసారి నేను చెప్పినాక ఇక్కడ ఉన్న మ్యాటర్ కూడా చదవండి, మీకు అర్థమవుతుంది. సో మనకి ఫస్ట్ కాంపోనెంట్ ఏంటి, ఫీల్డ్ డివైజెస్, సెన్సార్స్ ఇంకా యాక్చువేటర్. సెన్సార్స్ ఏం చేస్తాయి, ఫిజికల్ వాల్యూస్ లైక్ టెంపరేచర్, ప్రెజర్, ఫ్లో, వోల్టేజ్ ని మెజర్ చేసి యాక్చువేటర్స్ అనేవి ఆ కంట్రోల్ యాక్షన్స్ ని పర్ఫామ్ చేస్తాయి అనమాట. అంటే మోటార్స్ ని స్టాప్ ఆర్ స్టార్ట్ చేయడం ఇవన్నీ చేస్తూ ఉంటాయి. సో నెక్స్ట్ కాంపోనెంట్ ఏంటి, రిమోట్ టర్మినల్ యూనిట్స్ ఆర్ ప్రోగ్రామబుల్ లాజిక్ కంట్రోలర్స్ అనమాట. ఇవేంటంటే ఫీల్డ్ డివైజెస్ కి ఎస్టీఏ సిస్టమ్ కి ఒక లింక్ లాగా మనకి పర్ఫామ్ అవుతుంది, వర్క్ అవుతుంది. ఇదేంటంటే సెన్సార్స్ నుంచి డేటాని కలెక్ట్ చేసుకొని దాన్ని ప్రాసెస్ చేస్తుంది అనమాట. సో వీటినన్నిటి ఏమవుతుందంటే ఎస్టీఏ సర్వర్ కి సెండ్ అవుతుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఈ డేటా అనేది వైర్లెస్ ఆర్ వైర్డ్ రూపంలో మనకి సర్వర్ కి అనేది వెళ్తుంది అనమాట. ఒకవేళ వైర్డ్ అనుకోండి ఈథర్నెట్, ఫైబర్ ఆప్టిక్స్, ఆర్ వైర్లెస్ అయింటే జిఎస్ఎం, రేడియో ఫ్రీక్వెన్సీ, శాటిలైట్ ద్వారా మనకి సెక్యూర్ గా ఈ కనెక్షన్ అనేది, ఈ డేటా అనేది సర్వర్ కి ట్రాన్స్మిట్ అవుతుంది అనమాట.
సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏంటి మనకి ఏమవుతుంది SCADA మాస్టర్ స్టేషన్ అనేది ఉంటుంది. హ్యూమన్ మెషిన్ ఇంటర్ఫేస్. ఇది ఏం చేస్తుందంటే ఏదైతే డేటా ఉంటుందో ఇక్కడ మనకి స్క్రీన్‌లో డిస్‌ప్లే అవుతుందన్నమాట. ఎలా అంటే చార్ట్స్ ఆర్ డయాగ్రామ్స్ లేకపోతే గ్రాఫ్ రూపంలో మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో నెక్స్ట్ ఈ సర్వర్ అనేది ఏం చేస్తుందంటే మొత్తం డేటాని మానిటర్ చేస్తుందన్నమాట. కలెక్ట్ చేసుకుంటుంది, స్టోర్ చేసుకుంటుంది, ప్రాసెస్ చేస్తుంది. దీనివల్ల మనం ఈ డేటానంతా మంచిగా యూజ్ చేసుకోవచ్చు. సో స్టూడెంట్స్ మీకు అర్థమైంది కదా! సో నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి ఏమవుతుందంటే SCADA సాఫ్ట్‌వేర్ అనేది రియల్ టైమ్ డేటాని అనలైజ్ చేస్తుంటుంది. ఏమైనా ఫాల్ట్స్ ఉంటే ఫైండ్ చేస్తుంది. దీని ద్వారా మనం ఈజీగా వాటిని రెక్టిఫై చేయొచ్చు. సో సింపుల్‌గా చెప్పాను కదా! ఒకసారి అక్కడున్న మ్యాటర్ కూడా చదవండి. ఇప్పుడు నేను చెప్పిందే అక్కడుంది. మీరు ఒక్కసారి చదివారంటే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఈ SCADA సిస్టమ్ అనేది ఎలా వర్క్ అవుతుంది ఏంటో చూద్దాం. ఇక్కడ బ్లాక్ డయాగ్రామ్ అన్నమాట. ఇది SCADA సర్వర్, హ్యూమన్ మెషిన్ ఇంటర్ఫేస్, కమ్యూనికేషన్ నెట్వర్క్. స్టూడెంట్స్ ఇవి నేను వర్కింగ్ చెప్పాను కదా! సేమ్ అదే ఉంటుంది చాలా సింపుల్‌గా ఉంటుంది. ఇందాక చెప్పిందే ఒకసారి ఇక్కడ చూడండి మ్యాటర్ అదే ఉంది. డేటా అక్వైజిషన్. సెన్సార్స్, ఫీల్డ్ డివైసెస్ ఏం చేస్తాయి? డేటాని కలెక్ట్ చేసుకుంటాయి. కలెక్ట్ చేసి ప్రాసెస్ చేస్తాయి. ప్రాసెస్ ద డేటా లైక్ టెంపరేచర్, ప్రెషర్ అండ్ ఫ్లో. సో నెక్స్ట్ డేటా ట్రాన్స్మిషన్. రిమోట్ కంట్రోల్ యూనిట్స్ ఆర్ ప్రోగ్రామబుల్ లాజిక్ కంట్రోలర్స్ అనేవి ఈ డేటాని ఏం చేస్తాయంటే సెండ్ చేస్తాయన్నమాట. SDA మాస్టర్ స్టేషన్‌కి కమ్యూనికేషన్ నెట్వర్క్ ద్వారా. సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే డేటా ప్రాసెసింగ్ అండ్ విజువలైజేషన్. సో ఈ SCADA సిస్టమ్ ఏం చేస్తుందంటే ఆ డేటాని ప్రాసెస్ చేసి మనకి హ్యూమన్ మెషిన్ ఇంటర్ఫేస్‌లో స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఆపరేటర్స్ మనం విజువల్ చేయడానికి. సో నెక్స్ట్ కంట్రోల్ యాక్షన్. సో ఏదైతే బేస్డ్ ఆన్ మనకి డేటా ప్రాసెస్ ఉంటుందో దీని ద్వారా ఏమవుతుందంటే SCADA అనేది కమాండ్స్‌ని సెండ్ చేస్తుందన్నమాట. ఏమన్నా ఆపరేషన్ అడ్జస్ట్ చేయడానికి. నెక్స్ట్ లాస్ట్ ఏంటంటే అలారం అండ్ రిపోర్టింగ్. ఏదన్నా మనకి పారామీటర్ అనేది మనం అనుకున్న లిమిట్ కంటే ఎక్కువగా వెళ్ళిపోతే ఆ SDA సిస్టమ్ ఏం చేస్తుందంటే అలారంని ట్రిగ్గర్ చేస్తుందన్నమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకి మంచిగా యూజ్ అవుతుంది. సో స్టూడెంట్స్ నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. దీని ద్వారా మీకు ఒక మంచి క్లారిటీ వచ్చేస్తుందన్నమాట. ఇప్పుడు వాటర్ ట్రీట్మెంట్ ప్లాంటే ఉంది. సెన్సార్ ఏం చేస్తుంది? వాటర్ లెవెల్, ప్రెషర్ ఇంకా కెమికల్ కాన్సంట్రేషన్‌ని మెజర్ చేస్తుందన్నమాట. సో RTUస్ ఏం చేస్తాయంటే ఈ డేటాని SCADA మాస్టర్ స్టేషన్‌కి సెండ్ చేస్తాయి. ఆపరేటర్స్ ఏం చేస్తారంటే మనము వాటర్ క్వాలిటీని మానిటర్ చేస్తా ఉంటామన్నమాట. మనకది హోమ్ స్క్రీన్ మీద విజువల్ అవుతూ ఉంటుంది. మనము ఆ ఫ్లోని రిమోట్‌గా అడ్జస్ట్ చేస్తా ఉంటాము. ఒకవేళ సపోజ్ క్లోరిన్ లెవెల్ అనేది మనకి ఎక్కువగా వెళ్ళిపోయిందనమాట. సో అప్పుడు ఏమవుతుందంటే ఈ SCADA ఏమవుతుందంటే అలారంని ట్రిగ్గర్ చేస్తుంది. సో ఈ ఆల్ డేటా ఏమవుతుందంటే మనము మొత్తం అందులో స్టోర్ అయి ఉంటుంది. సో దాని ద్వారా మనము అనాలిసిస్ చేయొచ్చు. ఇంకా రిపోర్టింగ్ పర్పస్‌కి మంచిగా యూజ్ అవుతుంది. అంటే ఇక్కడ క్లోరిన్ లెవెల్ ఎక్కువ అయ్యేసరికి మనకి SDA సిస్టమ్ ఏం చేస్తుందంటే ఒక అలారంని బజర్ చేస్తుంది. అంటే మనకు అర్థమైంది. ఓకే. ఇక్కడ క్లోరిన్ లెవెల్ అనేది ఎక్కువగా ఉంది అని అదొక హింట్ అనేది ఇచ్చిందనమాట. సో మీకు అర్థమై ఉంటుంది ఇక్కడ. సో ఇంకా అప్లికేషన్స్ చూడండి ఇంకా క్లారిటీ వస్తుంది. ఫస్ట్ అప్లికేషన్ ఏంటంటే పవర్ జనరేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్. ఇందులో ఏంటంటే పవర్ గ్రిడ్స్‌ని మానిటర్ చేయడము, లోడ్స్‌ని బ్యాలెన్స్ చేయడము, ఫాల్ట్స్‌ని డిటెక్ట్ చేయడము, ఇంకా రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ లైక్ సోలార్ అండ్ విండ్‌ని వీటన్నిటిని ఆప్టిమైజ్ చేస్తుందన్నమాట ఈ SDA సిస్టమ్స్ అనేవి. ఇంకా వాటర్ ట్రీట్మెంట్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆల్రెడీ నేను చెప్పాను. ఇది మున్సిపల్ వాటర్ సప్లైస్‌ని మానిటర్ చేస్తాయి. ఇంకా పంపింగ్ అండ్ ఫిల్టరింగ్‌ని ఆటోమేట్ చేస్తాయి. ఇంకా వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్‌ని మంచిగా మానిటర్ చేస్తా ఉంటాయి. అంటే ఏదన్నా ఫాల్ట్ ఉంటే మనకి అలారంని ఇచ్చేస్తాయన్నమాట. దీనివల్ల మనం నెసెసరీ యాక్షన్స్ అనేవి తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ అండ్ గ్యాస్ ఇండస్ట్రీ. ఇందులో ఏంటంటే ఏమైనా లీకేజెస్ ఉంటే డిటెక్ట్ చేయడము, ఇంకా పైప్‌లైన్స్‌లో ఏమైనా ప్రెషర్ ఫ్లో ఉంటే మానిటర్ చేయడము, ఇంకా రీఫైనింగ్ ప్రాసెసింగ్ ఇంకా వీటన్నిటిని కంట్రోల్ చేస్తా ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఇండస్ట్రియల్ ఆటోమేషన్. సో ఇందులో రోబోటిక్ అసెంబ్లీని మేనేజ్ చేయడము, కన్వేరింగ్ సిస్టమ్స్ ఉంటాయి, ప్యాకింగ్ ఉంటుంది, ఇంకా ప్రొడక్ట్ క్వాలిటీని ఎన్‌ష్యూర్ చేస్తుందన్నమాట. అంటే కీ పారామీటర్స్‌ని మానిటరింగ్ చేస్తూ. నెక్స్ట్ ఏంటంటే ట్రాన్స్‌పోర్టేషన్ ఇన్ ట్రాఫిక్ కంట్రోల్ అన్నమాట. సో రైల్ సిగ్నలింగ్‌ని కంట్రోల్ చేయడము, స్విచ్చింగ్‌ని ట్రాక్ చేయడము, ఇంకా ట్రైన్ షెడ్యూలింగ్, ఇంకా ఏంటంటే ట్రాఫిక్ లైట్స్ వీటన్నిటిని రెగ్యులేట్ చేస్తా ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ బిల్డింగ్ మేనేజ్మెంట్ అండ్ HVAC సిస్టమ్స్. సో లైటింగ్ గానీ, టెంపరేచర్ గానీ, వెంటిలేషన్ కానీ, సెక్యూరిటీ కానీ వీటన్నిటిని మానిటరింగ్ చేస్తా ఉంటుందన్నమాట. ఇంకా ఎయిర్ కండిషనింగ్, ఇంకా ఎలివేటర్స్‌లో ఎనర్జీ సిస్టమ్ ఎలా ఉంది వాటినన్నిటిని ఆప్టిమైజ్ చేస్తా ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ అండ్ బెవరేజ్ ఇండస్ట్రీస్. ఇందులో ఏంటంటే మిక్సింగ్, బేకింగ్ అండ్ ఫెర్మెంటేషన్ వీటన్నిటిని కంట్రోల్ ఇంకా ప్రాసెస్ చేస్తుందన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఈ బాటిల్స్, ప్యాకేజెస్ ఇవన్నీ కరెక్ట్‌గా ఫిల్ అవుతున్నాయా, సీల్ అవుతున్నాయా, కరెక్ట్‌గా లేబుల్ అవుతున్నాయి వీటన్నిటిని మానిటర్ చేస్తుంది. సో ఓవరాల్‌గా ఏంటంటే మనకి SCA సూపర్వైజరీ కంట్రోల్ డేటా అక్వైజిషన్ సిస్టమ్స్ అనేవి మనకి సెంట్రలైజ్డ్ కంప్యూటర్ బేస్డ్ సిస్టమ్ అన్నమాట. ఇదేంటంటే రియల్ టైమ్‌లో ఇండస్ట్రియల్ ప్రాసెస్‌ని మానిటర్, కంట్రోల్ ఇంకా అనలైజ్ చేస్తాయి.
సో స్టూడెంట్స్ ఇప్పటి వరకు చెప్పిన టాపిక్స్ అన్నీ మీకు అర్థమయ్యాయా? నా ఎక్స్‌ప్లనేషన్ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇంకా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.